యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 40 శిలువ సాక్షులు మన పాఠ్యభాగంలో మరి ఒక పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం. హింసల మధ్య ధైర్యం, విశ్వాసానికి నిదర్శనం హతసాక్షి అయిన అపోల్లోనియా గురించి ఈ యొక్క ప్రత్యేకమైన పాఠ్యభాగంలో అధ్యయనం చేద్దాం. అపోల్లోనియా క్రీస్తు శకం 3వ శతాబ్దంలో అలెగ్జాండ్రియాలో నివసిస్తున్నటువంటి ఒక క్రైస్తవ మహిళ. రోమా సామ్రాజ్యంలో క్రైస్తవులపై తీవ్రమైన హింసకు గురైనటువంటి సమయం అది. అనేక హింసలు ఉన్నప్పటికీ అపోల్లోనియా క్రీస్తు పట్ల తన విశ్వాసంలో స్థిరంగా నిలబడింది. హింస మరియు మరణాన్ని ఎదుర్కొన్నప్పుడు కూడా తన విశ్వాసాన్ని వదిలిపెట్టలేదండి. ముఖ్యంగా క్రూరమైన హింస సమయంలో అపోల్లోనియాను అన్య మతస్థుల గుంపు ఆమెను బంధించి ఆమె క్రీస్తుపై తన విశ్వాసాన్ని తిరస్కరించాలని వేధించారు. ఆమె నిరాకరించినప్పుడు ఆ గుంపు ఆమెను అనూహ్యమైన హింసకు గురిచేసింది. అందులో ఆమె దంతాలు విరగ్గొట్టి పళ్లను తొలగించడం కూడా జరిగింది. భరించలేనటువంటి బాధాకరమైనటువంటి నొప్పి, బాధలు ఉన్నప్పటికీ అపోల్లోనియా తన విశ్వాసంలో స్థిరంగా ఉండిపోయింది. క్రీస్తును తన ప్రభువని, రక్షకునిగా తన విశ్వాసాన్ని అంటిపెట్టుకొని నిలబడింది. హింస నుండి తప్పించుకోవడానికి తన విశ్వాసాన్ని వదులుకునే బదులు ఆమె ఇష్టపూర్వకంగా తన కోసం సిద్ధపరిచిన మంటల్లోకి దూకి ప్రాణత్యాగానికి గురై హతసాక్షి అయింది. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం ప్రకారము, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఈ మాటలను బట్టి తన జీవితంలో బలంగా నమ్మింది అపోల్లోనియా. ప్రియదేవుని బిడ్డలారా, అపోల్లోనియా యొక్క ధైర్యం మరియు హింసను ఎదుర్కొనేటువంటి దృఢత్వం క్రీస్తు పట్ల మనలోని విశ్వాసం యొక్క లోతును పరిశీలించడానికి మనల్ని సవాలు చేస్తుంది. వ్యతిరేకత లేదా బాధలను ఎదుర్కొన్నప్పటికీ మన విశ్వాసంలో స్థిరంగా నిలబడేందుకు మనం సిద్ధంగా ఉన్నామా ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. మనల్ని నిలబెట్టడానికి మరియు మనం ఎదుర్కొనే పరీక్షల ద్వారా మనల్ని నడిపించడానికి దేవుని బలంపై మనం విశ్వసించగలుగుతున్నామా ఒకసారి ప్రశ్న వేసుకుందాం. అపోల్లోనియా వలె కష్ట సమయాల్లో ఆయన మనకు ఆశ్రయం మరియు బలం అని తెలుసుకొని క్రీస్తుతో మన సంబంధంలో బలాన్ని మరియు ధైర్యాన్ని పొందేటువంటి కృప దేవుడు దయచేస్తాడని నమ్ముదాం. కష్టాలను ఎదుర్కొన్నప్పుడు కూడా మన విశ్వాసంలో స్థిరత్వం కావాలంటే ప్రతి పరీక్షలో, శ్రమలో క్రీస్తుపై సంపూర్ణంగా ఆధారపడే సిద్ధపాటు కావాలి. అట్టి అనుభవాలకు అపోల్లోనియా జీవితం నేడు మనల్ని ప్రేరేపిస్తుంది. ఇటు మాటలను దేవుడు ఆస్వాదించునుగాక. ఆమెన్.